ఈయన కామెంట్లు చేస్తుంటాడు కదా హ్మ్. చంద్రబాబు గురించి. హ్మ్. అట్లాగే జగన్ మీద ఈయన కామెంట్లు చేయాలి. హ్మ్. అది. నిన్నటి వరకు మినీ రచ్చబండ బయట చేస్తే ఈయన అసెంబ్లీలో అది. చేస్తారేమో ఆ పదవి ఇస్తే. ఈ తిరుగుబాటు ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పినట్టు టీడీపీలో కూడా అది రాదా? ఒకవేళ ఈయనకొక సీట్ సర్దుబాటు చేస్తే టీడీపీలో కూడా ఆ చాలా మంది నియోజకవర్గం వరకు అసంతృప్తులున్నారు. వస్తది. అహా! ఇప్పుడు అనపర్తి ఉంది. ఆయన అడుగుతున్నాడు. ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి కదా! టీడీపీలో కూడా. నీకేం లేదండి ఆళ్ళందరూ రేపు పొద్దున్న రెబెల్స్‌గా ఏస్తారు. అవును. హ్మ్. రెబెల్స్‌గా ఏసి అది చంద్రబాబు గారి స్ట్రాటజీలో భాగమే. హుహు. బీజేపీకి ఇచ్చిన చోట్ల, జనసేనకి ఇచ్చిన చోట్ల కొంతమంది రెబెల్స్ ఏస్తారు. హ్మ్. వాళ్ళని సర్దుతున్నట్టు నాటకం ఆడతారు. హ్మ్. ఆ తర్వాత ఎన్నికలయిపోయిన తర్వాతన గెలిస్తే పార్టీలోకి తీసేసుకుంటారు. ఇంతకుముందు వర్మ ఏంటి? హ్మ్. ఇండిపెండెంట్‌గా గెలిచినోడినేగా చేర్చుకుంది. హ్మ్. మరి అంతకుముందు పొత్తులో భాగంగా అవతలోడికి బొక్క పెట్టినట్టే కదా! హ్మ్. హ్మ్. అంతే ఉంటది. అంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారు అంటే రఘురామకృష్ణరాజు గారు. ఆయన వెనక బాబు గారి వ్యూహం ఏమన్నా ఇంకా నడుస్తోందా? కాన్ఫిడెంట్ లేదు, పాడు లేదు. అహంకారపు మాట. ఆయన భాషలోనే అహంకారం తప్పించి కాన్ఫిడెన్స్ ఏం గాదు. హ్మ్. ఎప్పుడైతే సీట్ ఇవ్వలేదో ఒక్కసారి దిగిపోయి అందుకనే గదా! బెదిరించి తీసుకుంటున్నాడు ఇప్పుడు ఓ రకంగా జెప్పాలంటే. హుహు. హ్మ్. బెదిరించి మొన్న మాట్లాడేశాడు. హ్మ్. దాంతో కంగారైపోయింది. హ్మ్. బయట పెడితే ఇప్పటిదాకా జగన్‌ని తిట్టినట్టు నన్ను తిడతాడు రేపు పొద్దున ఈ 40 రోజులు. హ్మ్. ఎందుకొచ్చిన పెంట అని జెప్పి ఇస్తున్నారు సీటు. అప్పుడు మరి మహాసేన రాజేష్ లాంటోళ్ళు ఆళ్ళు కూడా అడగరా? నాకు కూడా ఇచ్చిన సీట్ ఎలా తీసేసుకున్నారు? ఈయనంత నాకు కూడా లేదు గదా! అతనిది ఒక యూట్యూబ్ నెట్‌వర్కు. అహా! అయినా ఆయన సామాజిక వర్గ బలం కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటది కదా! ఆయనకి. అవును. ఆయన అతన్ని అడగడా? ఇంతవరకు పోషిస్తోంది తెలుగుదేశం. హ్మ్. అతనికి వెహికల్స్ కొనిచ్చింది తెలుగుదేశం. హ్మ్. అతను మిగతా కథంతా నడుపుతోంది తెలుగుదేశం. హ్మ్. కాబట్టి అతను ఎక్కువగా ఇతనిది అట్లా గాదు గదా! ఇతని డబ్బులతో ఇతను బతుకుతున్నాడు. హ్మ్. డిపెండెన్సీ వేరు, ఇండిపెండెన్సీ వేరు గదా! హ్మ్. హుహు. ఆర్థిక బలం, స్తోమత.